సో ఫ్రెండ్స్, ఏదైతే దువ్వ గ్రామంలో వరదల వల్ల ఆ ప్రభావం వల్ల ఇల్లులు మునిగిపోయి రోడ్ల మీద ఉంటున్నారు. మనం చూడొచ్చు ఇల్లులు ఎలా ఉంటున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే వర్షాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. సామాను మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఇలాగ గట్టి మీద డెరలేసి ఉంటున్నాం. మా భర్తది ఇది మొత్తం మా కొంపల గింపలు పడిపోయి మొత్తం కూలిపోయి ఉన్నాయి. టీపీలు గీపీలు మొత్తం అన్ని వదిలేసాము అందులో. అప్పటికప్పుడు అర్ధరేత్రిగడ వచ్చేసింది సోక రేత్రిగడ. పిల్లలకి జ్వరాలు ఏంటండి, చిన్న చిన్న పిల్లలతో జ్వరాలతో గట్ట చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు నరకం అంటే ఏంటో చూస్తున్నామండి ఇక్కడ మేము. అలా ఉందండి. ఈ కొట్టేసిన లేరండి ఇప్పుడు తాకను ఇది మేము మీకు చెప్పమంటారా? ఇప్పుడు ఇది వరకు ఎమ్మెల్యే చేశాడు కారుమునేశ్వరం ఏమన్నట్టు తెలుసండి. నేను వైసీపీ కాదని నేను అంటలేదు. చెప్పిదాన్ని ఈ కొట్టేసిన లేడు ఇప్పుడు దాకా. కారుమునేశ్వరం ఒకటే అన్నాడు. ఇప్పుడు దానికోసం కదా కారుమునేశ్వరం కొట్టేసేస్తాను అన్నాడు. కొట్టేయలేదు. ఇవాళ ఏమైంది అనుకున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా దానికోసం కదా. మేము గట్టు కోసం ఆలోచిస్తున్నాం. ఈ గట్టు మేము బాగుంటే ఇక్కడ నలుగురు బాగుంటాం అని ఆలోచిస్తాం. పార్టీ కోసం కాదండి. ఇక్కడ మేము 30 మంది కుర్రోళ్ళు ఉన్నా 40 మంది కుర్రోళ్ళు ఉన్నా మేము చేసుకుంటున్నాం. కానీ ఏంటంటే చేసింది ఏంటంటే చాలా అన్యాయం చేశారండి. వాళ్ళు పార్టీలో నిలబడిన వాళ్ళకి కూడా చాలా అన్యాయం చేశారు. 83లో ఒకసారి వచ్చింది, 86లో వచ్చింది, ఇప్పుడు ఒకసారి వచ్చింది. ఈ రోజుల్లో అంత తర్వాత వచ్చింది కానీ ఎప్పుడు ఇంత విద్యుత్ లేదు. అప్పటి నుంచి కూడా ఇదే ఎక్కువ అంటారా? ఇదే ఎక్కువ అండి. 86 కానీ ఇదే ఎక్కువ. అప్పటి నుంచి కూడా పెద్ద ఎక్కువగా లేదు అని దీని దిష్టి లేదు. ఈ రోజు మనం దువ్వ గ్రామానికి వచ్చేసాం అనమాట. ఇక్కడ దువ్వ గ్రామం అంటే తణుకు సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఒక ప్రాంతం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఇక్కడ ఎక్కువగా మునిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది దువ్వ గ్రామంలో. ఎందుకు అని అంటే ఇది లోతట్టు ప్రాంతం అనమాట. సో మనం కవర్ చేసాం. ఒక 3 తెగల జాతి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ బాగా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నది పక్కనే, అంటే ఏదైతే వరద రివర్ అయితే ఏదైతే ఉందో ఆ పక్కనే వాళ్ళు గృహాలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉప్పల్స్ కానీ, తర్వాత గంగిరెడ్లు కానీ, తర్వాత యానదోలు కానీ, అలా 3 తెగల వాళ్ళు బాగా ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. అలాగే గ్రామాల్లో కూడా ఈరోజు మనం చూసాం. గ్రామాల్లో కూడా వరద నీరు అయితే వచ్చేసింది. అక్కడైతే నిండిపోయింది మొత్తం అంతా. సో ఎప్పుడు కూడా ఇక్కడ అయితే ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటది అనమాట. సో మనం ఈ రోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం, గ్రామ పెద్దలను కానీ, తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్దాం. వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, అండ్ వాళ్ళకి ఎలా ప్రభుత్వం వాళ్ళు ఎలా సహకరిస్తున్నారు, ఈ రోజు మనం మన ఆర్ తెలుగు తరపున తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ దువ్వ గ్రామంలో ఉన్నాం అనమాట. ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక 4 రోజుల నుంచి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వరదల వల్ల ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయినాయి అనమాట. ఇక్కడ మునిగిపోయి అందులో ఉన్నటువంటి బాధితులు, ఆ ఇల్లులు పోగొట్టుకున్నటువంటి బాధితులు ఎవరున్నారో రోడ్ల మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉందన్నమాట. గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళకి సరైన ఆహారం అందక వాళ్ళు ఏదో చేతికి కూడా వాళ్ళ ఖర్చులు లేక అలా అవస్థలు పడుతున్నారు. సో ఇది ప్రభుత్వానికి అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకులకి వెళ్ళాలని ఒక ప్రయాస అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, వారిని అడుగుతాం. అమ్మ ఎలా ఉంది మరి మీకు? 4 రోజుల నుంచి తీవ్రమైన వర్షం అండి. అసలు బయటికి వెళ్ళే విధానం కూడా లేదండి. మాకెవ్వరు ఏది తెచ్చిపెట్టే వాళ్ళు కూడా లేరండి. అసలు అని పిల్లలతో జ్వరాలతో వాళ్ళతోని అసలు నానా యాతన పడుతున్నాండి. 1 రూపాయి డబ్బులు ఎవరు చేతిలో పెట్టేవాళ్ళు లేరండి. కనీసం కాఫీ సుక్కలు తాగుతాకు కూడా మేము ముఖం వేసినట్టుగా ఉన్నామండి. మేము మా పరిస్థితి అంత దారుణంగా ఉందండి. నాయకులు వచ్చారు, పరిశీలించారు కదా మొత్తం? లేదండి, ఎవరు చూసినా వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు ఇచ్చేది ఏమి లేదండి. లేదంటే అన్నం భోజనం పొట్లాలు అయి పంపుతున్నారండి. ఆ భోజనం వరకేనండి, అంతకు మించి ఇంకేమి లేదండి. ఇంకా పిల్లలకి జ్వరాలు ఏంటండి, చిన్న చిన్న పిల్లలతో జ్వరాలతో గట్ట చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు నరకం అంటే ఏంటో చూస్తున్నామండి ఇక్కడ మేము. అలా ఉందండి. అయ్యా, మరి ఎన్ని ఇల్లు మునిగిపోయినాయి? దాదాపు ఉన్నాయండి, దగ్గర 30 ఇల్లు ఉంటాయండి. ఇక్కడ 30 ఇల్లు ఉంటాయండి. ఉంటారండి, 300 మంది పైగా ఉంటారండి. 300 మంది పైగా. ఆ కిందకు 10 ఇల్లు ఉన్నాయండి. ఆ కింద మొరకండి. అక్కడికైతే అసలు ఎవరు వెళ్ళరండి పాపం. ఇక్కడ వరకే కానివ్వండి, అక్కడికి అసలు వెళ్ళరండి. అక్కడ చిన్న చిన్న పిల్లలతో యానదోళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కూడా అసలు ఇదండి పెద్ద పెద్ద పాములండి. రాత్రి 10 అడుగులు కొండసాలను చంపేసేవండి. రాత్రి ఇక్కడేనండి పెద్ద కొండసాల వచ్చిందండి. అసలు నిద్ర లేదండి. 4 వరద వచ్చింది కానీ ఎవరికి నిద్ర లేదండి. పిల్లలకు గాని పెద్దోళ్ళకి గాని ఎవరు నిద్రపోవట్లేదండి. అసలు అని ఎటు నుంచి ఏమవుతుందని భయం వేస్తుందండి. మరి ప్రభుత్వం మాకు ఏదన్నా కల్పించాలండి. మరి అయ్యా, అయితే చూడండి, ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్ గా మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ ఆహారం పంపిణీ చేశారు. సో అంటే ఇంకా కొంచెం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా హౌసెస్ అయితే మునిగిపోయినాయి అని వాళ్ళు అయితే చెప్తున్నారు. హౌసెస్ చూడొచ్చు అనమాట. వెనకాల మొత్తం నిండిపోయి ఎలా అయిపోయినాయో. వాళ్ళ ఆస్తి నష్టం, వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలు, కంచాలు, మంచాలు అన్ని కూడా అలాగే వదిలేసి కట్టుబట్టలతో అలా వచ్చేసారు బయటికి, రోడ్ల మీదకి. ఇక్కడే మళ్ళీ ఒడ్డు పక్కనే వాళ్ళు మళ్ళీ ఉండడం అనేది
జరిగింది అనమాట. సో ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నని అడుగుదాం. అన్న ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? ఎలా ఉందంటే వర్షాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. సామాన్ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఇలాగ గట్టి మీద డెరలు వేసి ఉంటున్నాం. మా పద్ధతి ఇది కూడా మాకు న్యాయం చేయ ఉండాలి రావాలి. ఇంత పరిపాలన కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. అది స్థలాలు ఇచ్చారు కానీ అవి పూర్తి అవ్వలేదు. అవి ఎవరికాడు అలాగే ఉన్నాయండి. ఎక్కడెక్కడ గత ప్రభుత్వంలో కానీ మీకు స్థలాలు ఇచ్చారా? వచ్చినాయండి, కొన్ని మందికి వచ్చి కొన్ని మందికి రాలేదు. ఇక్కడ రాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఉంచుకుంటూ అందరూ వెళ్ళిపోరండి. కానీ వాళ్ళకి అంటే ఆహార పంపిణీ చేస్తున్నారు అంటున్నారు కదా. ఆహార పంపిణీ ఏంటంటే పొద్దున సాయంకాలం భోజనం పెడుతున్నారు. అంత తప్ప ఇంకా మాకు మమ్మల్ని చూసేది ఎవరు లేరు. ఇంకా ఈ గట్ల మీద ధరలు వేసుకుని ఇలాగ పిల్లలతో సంటి పిల్లలతో ఉంటున్నాం అంతే. మాట్లాడుతుంటారా ఇంకెలా ఉంటున్నామని అంతే. ఏ పాము వస్తుందో ఏ జరుగుతుందో తెలియదు, ఏ పక్కన చూస్తుందో తెలియదు. వర్షం వస్తుంది డైలీ ఆ డేరాలోనే పడుకుంటున్నాం. ఎవరు కూడా ఎక్కడో మందిరం గానీ ఏ మండపం గానీ ఎక్కడ రమ్మని చెప్పలేదు. ఎక్కడ ఇలాగే గట్ల మీద ఎడుతున్నామండి. ఇది మా హౌస్ ఇల్లులన్నీ మునిగిపోయినాయి. సామానం గిన్నెలు దుప్పళ్ళు మొత్తం అన్ని కొట్టిపోయినాయి. ఒత్తు బట్టలతో ఉన్నాం అంతే. ఇక్కడ మాకు కప్పు ఉంటే దుప్పళ్ళు కూడా లేవండి. సో ఫ్రెండ్స్, ఏదైతే వరద ప్రభావం వల్ల నీట మునిగినటువంటి ఇల్లులు ఉన్నాయో వాళ్ళ వాసులు జీవనోపాధి కోసం వచ్చి అక్కడ ఇల్లు నిర్మించుకుని అవి పోగొట్టుకుని ఇక్కడైతే బయట పడిపోయారు అనమాట, రోడ్ల మీద పడిపోయారు. సో వాళ్ళని అడుగుదాం సార్, మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటంటే మాకు రాత్రి 2 పాములు కొట్టేవండి, 2 రక్త పింజర్లు. ఆ పాములు కడితే మందు లేదు, తోస పాములు కడితే మందు ఉంది. ఈ సామాను మట్టుకి చాలా మట్టుకి కొట్టిపోయినాయి. మాకు కోటలు గట్ట మొత్తం ఈ కాంతలు ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చేసింది. వచ్చేసినప్పటికి మా ప్రభుత్వం ఇలాగా అప్పటికప్పుడు బయటికి సర్దుకుంటాకే మా విపరీతంగా వచ్చేసింది వరద. ఈ వరద వచ్చేసినప్పటికి మా వాళ్ళు ఎక్కడికక్కడ కొన్ని సర్దుకున్నారు, కొన్ని లేదు వదిలేసారు. అందులో ఏమైపోయినాయో ఏంటో మాకు తెలదండి. కాదు కదండి, మాకు ఒక 30 మంది 40 మంది కుర్రలు ఉంటామండి ఇక్కడ. వీళ్ళు ఎమ్మెల్యేల కోసం వదిలేండి, ఇక్కడ ఈ గట్టు ఉన్నది కదండి మేము చూసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పార్టీ సమస్య కాదండి. ఇక్కడ వరద వచ్చింది అనుకోండి మేము కాపాడాలి. ఈ ఊరు మునిగిపోద్ది మేము కాపాడకపోతే. వస్తారండి భోజనం ఏదో కొంచెం చేస్తారు, దానికి ఏముండదండి, మేమే కాపాడుకుంటాం ఈ గట్టు. ఎవరో కాపాడు. ఇప్పుడు నాయకులు వస్తారండి, వైసీపీ నాయకులు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారండి. ఇది చేసేద్దాంరా అంటారు. ఈ గట్టేసిన లేరండి ఇప్పుడు తాకను. ఇది మేము మీకు చెప్పమంటారా? ఇప్పుడు ఇది వరకు ఎమ్మెల్యే చేశాడు కారుమునేశ్వరం ఏమన్నాడు తెలుసండి? నేను వైసీపీ కాదని నేను అంటలేదు. చెప్పిదండి ఈ గొట్టేసిన లేడు ఇప్పుడు దాకా. కారుమునేశ్వరం ఒకటే అన్నాడు. ఇప్పుడు దానికోసం కదా కారుమునేశ్వరం గొట్టేసేస్తాను అన్నాడు, గొట్టేయలేదు. ఇవాళ ఏమైంది అనుకున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా దానికోసం కదా, మేము గట్టు కోసం ఆలోచిస్తున్నాం. ఈ గట్టు మేము బాగుంటే ఇక్కడ నలుగురు బాగుంటాం అని ఆలోచిస్తాం, పార్టీ కోసం కాదండి. ఇక్కడ మేము 30 మంది కుర్రోళ్ళు ఉన్నా 40 మంది కుర్రోళ్ళు ఉన్నా మేము చేసుకుంటున్నాం. కానీ ఏంటంటే చేసింది ఏంటంటే చాలా అన్యాయం చేశారండి. వాళ్ళు పార్టీలో నిలబడిన వాళ్ళకి కూడా చాలా అన్యాయం చేశారు. 83లో ఒకసారి వచ్చింది, 86లో వచ్చింది, ఇప్పుడు ఒకసారి వచ్చింది. ఈ రోజుల్లో అంత తర్వాత వచ్చింది కానీ ఎప్పుడు ఇంత విద్యుత్ లేదు. అప్పటి నుంచి కూడా ఇదే ఎక్కువ అంటారా? ఇదే ఎక్కువ అండి, 86 కానీ ఇదే ఎక్కువ. అప్పటి నుంచి కూడా పెద్ద ఎక్కువగా లేదు అని చెప్పి దీని దిష్టి లేదు. మామూలుగా ఈ గట్టు డ్యామేజ్ అంటే అంత ముందు మెరగట్ట పోయించామనుకోండి, ఒక ఆలయం వచ్చి మేము కుర్రలో ఉన్న 20-30 మంది అయితే చేసుకుంటాం. మొన్న ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అయితే చెప్తే సత్యమ్మ దీన్ని రోడ్డు కింద సెలక్షన్ చేయించాలి, కంగారు పడకండి అన్నారు. అలాగే రోడ్డు కొద్దిగా తేడాగా ఉందని అంటే చేసాం. అట్లా మన సంఘం ఉంది కదా, మనం డబ్బులు తీసి ఇక్కడ ఒంట్లో తీసి పెడతారని అనుకున్నాం. రాధాకృష్ణ గారేమో కట్ల సూర్య గారు రాధాకృష్ణ గారు ఫోన్ చేస్తే ఎందుకు నేను పంపుతున్నారు తొంత నుంచి ఈ 2 రోజుల కాడి నుంచి ఆయనే పంపుతున్నారు, మేము ఇక్కడ పంపుతున్నాం. ఎవరికి ఏ లోట్లు పాటలు లేవు, బాగున్నాయి. ఇందాక విఆర్ఓ గారు వచ్చారు, బాగా మునిగిపోయిన ఇల్లు కట్టినేమో ఫోటో కట్టి తీశారు, ఫోటో తీసి పైకి పంపుతామని చెప్పారు. వాళ్ళు ఓటేం లేదు, వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు, చేసి పార్సల్ చేసి ఆయన పంపిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. నిరంతరం కూడా బాధితుల కోసం వాళ్ళైతే నాయకులు కూడా కష్టపడుతున్నారు. సో మనం చూస్తున్నాం, ఇంకా కొంతమంది అయితే అందలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళని కూడా మైండ్ లో పెట్టుకుని మనం సహకరించండి. ఎందుకంటే అంటే చివరి దాకా వెళ్తలేదని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు చెప్తున్నారు. అంటే మాకు ఈ రోడ్డు కానీ లొకేషన్ అదండి మేము చూసుకుంటాం, ఆ పక్క వాళ్ళు ఆ లీడర్ అలా చూసుకుంటున్నారు. అలాగే మేమంతా క్లియర్ చేసాం. అది